మనం ఒకసారి వాక్యం తెరిచి, గ్రేట్ కమిషన్ అంటే క్రీస్తు వారి మహా ఆజ్ఞ. కమిషన్ అంటే తప్పనిసరిగా చేయడానికి అప్పగించిన పని, కాదనడానికి వీల్లేదు, దాన్ని కమిషన్ అంటాం. సో క్రీస్తు వారి మహా ఆజ్ఞను మత్తయి సువార్త చివరి వచనాల్లో మనం ఒకసారి 3 వచనాలని చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయాన్ని చివరి వచనాల్ని నేను మీకోసం చదువుతున్నాను. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. మనం ఏ మిషన్స్ గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నామో ఆ మిషన్స్ ఈ కమిషన్ నుంచే వచ్చినాయి. గ్రేట్ కమిషన్ అనేది ప్రభువు ఇవ్వకపోతే, ఒక గ్రేట్ కమాండ్మెంట్గా దాన్ని ఇవ్వకపోతే, మనకి ఈరోజు మిషన్స్ అనేది మ్యాండేట్ లేక మ్యాండేటరీ అయ్యేది కాదు, అంటే తప్పనిసరి అయ్యేది కాదు. ఆజ్ఞ ఇచ్చాడంటే తప్పనిసరి. అందుచేతనే ఈ గ్రేట్ కమిషన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇందులో మొదటిది ఏంటంటే ద కన్విక్షన్ అబౌట్ ది యూనిక్నెస్ ఆఫ్ క్రైస్ట్. ఎందుకు సర్వ సృష్టికి చెప్పాలి? శివశక్తి వాళ్ళు ఒక ప్రశ్న వేశారు. ఆయన తన ప్రజలను వారి పాపం నుంచి తానే రక్షిస్తాడు, కాబట్టి ఆయన యూదుల కోసం వచ్చాడు, మా కోసం రాలేదు. మరి సర్వ సృష్టికి ఎందుకు వెళ్ళమన్నాడు? కరుణాకర్ సుగ్గు నాకు ఇది అర్థం కాలేదు. ఎందుకంటే ఆయన అక్కడక్కడే బైబిల్ చదువుతాడు కాబట్టి. ఎందుకు సర్వ సృష్టికి ఎందుకు వెళ్ళాలి? నాకు ఎంత ధైర్యం ప్రతి దేశానికి వెళ్ళి, ప్రతి సిటీకి వెళ్ళి, ప్రతి గ్రామానికి వెళ్ళి, ప్రతి ప్రాంతానికి వెళ్ళి, ప్రతి కాలంలో యేసుక్రీస్తు గురించి చెప్పడానికి. దానికి ఒక పునాది ఉండాలి కదా. ఇప్పుడు మోడీ గారి గురించి సోషల్ మీడియాలో విపరీతంగా చెప్తున్నారు. నేను జపాన్ వెళ్ళి వీధి వీధికి మా మోడీ గారండి, మా మోడీ గారండి అంటే వింటారా? వినరు. మన ఇండియాలో చెప్తే వింటారు. కానీ ఈయనేమంటున్నాడు? సర్వ సృష్టికి వెళ్ళమంటున్నాడు, సర్వలోకానికి చెప్పమంటున్నాడు, సకల జనులకి చెప్పమంటున్నాడు. ఎవరైనా హీ ఈజ్ ద సుప్రీం. ఈయన దేశం వరకే, ఆయన భూగోళం అంతా. యేసుక్రీస్తు వారు అద్వితీయుడు, అత్యున్నతుడు కాకపోతే సువార్త నేను సర్వలోకానికి చాటలేను. అందుకనే మిషన్ అనేది దానికి ఇంధనము, పురికొల్పు, దాన్ని ఇగ్నైట్ చేసేది, దానికి చిచ్చు పెట్టేది ఏమిటంటే ఆయన గొప్పతనం, ఆయన ఔన్నత్యం, ఆయన అద్వితీయత, ఆయన అత్యున్నతమైనటువంటి ఆయన సుప్రీమసీ. ఆయన లాంటి వాడు మరొకడు లేడు. ఆయనే అందరికీ దేవుడు. ఒకవేళ 2-3 దేవుళ్ళు ఉంటే వాళ్ళు లోకాన్ని పంచుకొని ఉండేవాళ్ళు. అమెరికా నాది, ఆస్ట్రేలియా నీది, భారతదేశం నాది అని. ఆయన ఒక్కడే. మన ఈ మధ్య మన గరికిపాటి వారు ఒక సభలో చెప్తున్నారు, వాళ్ళ సభలో. ఎవడు చెప్పింది? అసలు దేవుడు ఒక్కడే అనేవాడు వాడికి తెలివి లేదు, దేవుడు అనేక రూపాల్లో ఉంటాడు అని చెప్తున్నారు ఆయన. అంటే పబ్లిక్గా కాదు, వాళ్ళ కమ్యూనిటీలో చెప్తున్నాడు. మరి వేదాల్లో ఎందుకుంది దేవుడు ఒక్కడే అని? దేవుడు అనేవాడు దేవుడైతే ఆయన ఒక్కడే ఉంటాడు. ఎందుకంటే దేవుడు అనంతుడు. అనంతాలు ఎన్ని ఉంటాయి? లెక్కల మాస్టర్ని అడగండి. అనంతం ఒక్కటే ఉంటుంది, 2 అనంతాలు ఉండవు. అందుకే దేవుడు ఒక్కడే. బై డెఫినిషన్ గాడ్ ఈజ్ ఇన్ఫైనైట్.
దేవుడు అనంతుడు కాబట్టి ఆయన ఒక్కడే ఉండాలంతే. ఒక్కడే అయితే అందరికీ దేవుడు. ఇదేమిటి, మీ కులం దేవుడిని తీసుకొచ్చి మా కులానికి అంటిస్తున్నారు? మీది నిమ్న కులం, మాది ఉచ్చ కులం. కులానికి ఓ దేవుడు ఉంటాడు. నువ్వేంటంటే గుళ్ళోకి వాళ్ళని రానికూడదని కులానికి ఓ దేవుడిని పెట్టావు. దేవుడికి కులం ఉంటుందా? ఉంటుందండి? దేవుడికి కులం ఉంటుందా? అసలు కులాలే దేవుళ్ళలోంచి పుట్టాయి, మరి ఎందుకు ఉండదు? ఆ దేవుళ్ళలో పైనుంచి పుట్టినోడేమో పవిత్రుడు, దేవుడు కింద నుంచి పుట్టినోడేమో పాదాల నుంచి పుట్టినోడు అపవిత్రుడు. అప్పుడు దేవుడి పాదాలు కూడా అపవిత్రమేగా. మరి గుడికి వెళ్ళి తలకాయను పూజించవు, పాదాలనే పూజిస్తావు. నీ పాద పద్మములు, నీ పద రాజీవములు. మరి తలని ఎందుకు పూజించవు? తలని అసలు చూపించరు. అంటే శూద్రుడు పుట్టిన దగ్గరే పూజిస్తున్నావా అగ్రకులస్తుడు వచ్చి? దేవుడు అనేవాడు ఉంటే ఆయన అందరికీ దేవుడు. మనల్ని అడుగుతుంటారు, యేసుక్రీస్తు విదేశీ దేవుడు, యేసుక్రీస్తు వేరే కులం దేవుడు అట్టున్నాడు. యేసుక్రీస్తు దేవుడు కాకపోతే ఎవరికీ దేవుడు కాదు. యేసుక్రీస్తు దేవుడైతే అందరికీ దేవుడు. ఏ దేవుడైనా దేవుడైతే అందరికీ దేవుడు. దేవుడు కాకపోతే అసలు ఎవరికీ దేవుడు కాదు. ఆయన కొంతమంది దేవుళ్ళు, ఈయన కొంతమంది దేవుళ్ళు ఉండరు. అది డెఫినిషనే కాదు. ఈయన ఎప్పుడు చెప్తున్నాడు ఈ మాట? పునరుద్ధానుడైన తర్వాత చెప్తున్నాడు. ఎప్పుడు చెప్తున్నాడు? అయినాక ఇక ఆరోహణం అవుతాడనంగా చెప్తున్నాడు. పునరుద్ధానం ఏమి నిరూపించింది? రోమపత్రిక 1:3 చదవండి. 5 వరకు కలిసి ఉంటుంది అది. ఆయన పునరుద్ధానం గురించిన మాట ఉంది చూడండి అక్కడ. యేసుక్రీస్తు శరీరాన్ని బట్టి చూస్తే, దావీదు వంశంలో పుట్టి మృతుల్లో నుండి లేచిన దాన్ని బట్టి చూస్తే, పరిశుద్ధమైన ఆత్మను బట్టి మహాప్రభావంతో నిరూపించబడ్డాడు. ఏమని? దేవుని కుమారుడని. ఇప్పుడు పునరుద్ధానం ఏం చెప్తుంది? ఈయన పునరుద్ధానం అవ్వకముందు చెప్పలే ఈ మాట. పునరుద్ధానం అయి మరణాన్ని గెలిచిన తర్వాత చెప్తున్నాడు ఈ మాట. ఎవరైనా ఇప్పుడు పునరుద్ధానం ఏం నిరూపించింది? దేవుడని నిరూపించింది. మరణం గెలిచిన వాళ్ళు ఎవరున్నారు? పోనీ వాళ్ళ పుస్తకాల్లో వాళ్ళ దేవుడి గురించి వాళ్ళైనా రాసుకొని ఉండాలిగా. మరణం గెలిచాడని రాసుకున్నారా? లేదు, ఎక్కడా లేదు. ఒకే ఒకడు మరణం గెలిచినవాడు. దేవుడు ఒక్కడే కనుక, ఆ దేవుడు ఈయనే కనుక, తన పునరుద్ధానం ద్వారా, మరణం గెలవడం ద్వారా చరిత్రలో తాను నిరూపించుకున్నాడు కనుక తానే దేవుడనని ఈరోజు నీకు గుండె ధైర్యం. సర్వ సృష్టికి సువార్త చెప్పి తీరవలసిందే. మీ చర్చిలో భజన చేసుకోవయ్యా, ఎందుకు వచ్చావు మా వీధిలోకి? ఎందుకు వచ్చావు అంటే మరణం గెలిచినవాడు, దేవుడిని నిరూపించుకున్నవాడు వెళ్ళి చెప్పమన్నాడు ఆయన, అందుకు వచ్చానని చెప్పాలి. మొదట ఇది నీ నమ్మకం అవ్వాలి. ద కన్విక్షన్ అబౌట్ ద సుప్రీమసీ అండ్ ద యూనిక్నెస్ ఆఫ్ క్రైస్ట్. ఆయన విలక్షణత్వం, ఆయన వైశిష్ట్యం, ఆయన ఔన్నత్యం, ఆయన అత్యున్నత తత్వం, ఆయన అద్వితీయత ముందు తమరు నమ్మాలి. అప్పుడే మీరు బయటికి వెళ్ళడానికి పురికొల్పు ఉంటుంది. నా రెండో విషయం, ఆయన ఏమంటున్నాడంటే తన సర్వాధికారం గురించి మాట్లాడుతున్నాడు. నిజానికి ఇక్కడ అందరూ యూదులే ఉన్నారు ఆయన ఎదురుగా. యూదుల నుంచి వచ్చినటువంటి శిష్యులు ఉన్నారు. యూదులు నమ్మేది ఏమిటంటే ఒకే ఒక సర్వాధికారి, అదోనాయ్, ఆయనే యెహోవా దేవుడు. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు?
నేను సర్వాధికారిని అంటున్నాడు. ఏమన్నాడు ఈయన? నేను సర్వాధికారిని, పరలోకమందును భూమి మీదను నాకు కాస్త అధికారం ఇవ్వబడింది అనలా, సర్వాధికారం ఇవ్వబడింది. క్రీస్తే సర్వాధికారి పాట విన్నారా? ఆయన సర్వాధికారి. ఈ అధికారాన్ని ఆయన సంపాదించుకున్నాడు. ఆయన దేవునితో సమానుడు ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనక మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించి శిలువ మరణ మగునంతగా విధేయత చూపించి తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. కాబట్టి అందుచేత ఆయన ఈ రోజున ప్రతి నామం కంటే, ప్రతి అధికారం కంటే పైకి ఎత్తబడ్డాడు, ఎగ్జాల్ట్ అయ్యాడు. ఈరోజు ప్రతి నాలుక ఆయన ప్రభు అని ఒప్పుకోవాలి. ఈరోజు ప్రతి మోకాలు ఆయన ముందు వంగాలి, ప్రణమిల్లాలి. ఎందుకంటే ఆయన సర్వాధికారి. సువార్త చెప్పాలంటే ధైర్యం కావాలా? ఏమంటే ధైర్యం కావాలా? కావాలి. మరి ముఖ్యంగా ఈ రోజుల్లో ధైర్యం కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది ఆ ధైర్యం? ఆయన అంటున్నాడు, గ్రేట్ కమిషన్ ఇవ్వకముందు, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్త చెప్పండి అనకముందు ఆయన తన సర్వాధికారం గురించి చెప్పాడు. సర్వాధికారి అంటే అర్థం ఏంటి? సర్వ సృష్టి ఆయనదేనని. భూమియు దాని సంపూర్ణతయు యెహోవావే, సకల జనులు ఆయన వాళ్ళే. ఈయన విదేశీ దేవుడు కాదు, ఈయన వేరే కులం దేవుడు కాదు. హీ హ్యాడ్ ప్రూవెన్ దట్ హీ ఈజ్ ద గాడ్. అండ్ నౌ హీ హ్యాస్ ఇన్ఫైనైట్ అథారిటీ. ఆ అధికారం క్రింద ఈ చిన్న పాస్టర్ గారు, ఈ చిన్న మిషనరీ వెళ్తాడు. లేకపోతే ఆ తెల్ల జాతీయులుగా ఎంత ధైర్యం భారతదేశానికి రావడానికి? ఎంత ధైర్యం అండి! ఒక్కళ్ళే ఎట్లా వచ్చేసారు వాళ్ళు? వేరే దేశానికి, అసలు క్రీస్తే తెలియని దేశానికి, ఒక్క క్రైస్తవుడు కూడా లేని దేశానికి వచ్చేటప్పుడు బౌన్సర్లు కావాలా? ఏమండి, బౌన్సర్లు ఉండాలా? సార్ మీరు చెప్పండి సార్, న్యాయం ఏంటి? భయం ఏదా? వాళ్ళకే బౌన్సర్లు లేరు. నీ దేశంలో నువ్వు తిరగడానికి బౌన్సర్లు వచ్చారు ఈరోజు. ఎందుకంటే వాళ్ళకి ఈ దేవుడు లేడు. యూ డోంట్ నీడ్ ఎ బౌన్సర్. ఎనీథింగ్ దట్ కమ్స్ అపాన్ యూ విల్ బి బౌన్స్డ్ బ్యాక్. యూ డోంట్ నీడ్ ఎ బౌన్సర్. నీకు బౌన్సర్లు అక్కర్లేదు. నీకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఆయుధం వెనక్కి వెళ్ళిపోతుంది. బికాస్ యూ స్టాండ్ in the sovereignty of Christ. The conviction about the supremacy of Christ and the courage in the sovereignty of Christ. మిషనరీగా వెళ్ళాలంటే, సువార్త చెప్పాలంటే, క్రైస్తవుడిగా గుండె విప్పుకొని చెప్పాలంటే నీ ధైర్యం ఒకటే. ఆ ధైర్యం సర్వాధికారి అయిన క్రీస్తు. భయం ఎందుకు? ఆయన చెప్తున్నాడు, సర్వలోకానికి వెళ్ళి సువార్త చెప్పండి అని చెప్పకముందు ఆయన అంటున్నాడు, ఈ సర్వలోకం నాదే. ఏమన్నాడు? సర్వలోకం నాదే. సపోజ్ మోడీ గారు మీ చర్చికి వచ్చి ఒక పత్రం రాసి, ఎక్కడికైనా వెళ్ళయ్యా, వెళ్ళి మీరు ప్రార్థన చేసుకోండి అని ఒక లెటర్ ఇచ్చాడు అనుకోండి, ఎవరైనా ఆపగలరా? ఎవరైనా ఆపగలరా? మరి ఒక సర్వాధికారి, పరలోకానికి భూలోకానికి సర్వాధికారి మిమ్మల్ని వెళ్ళమంటే హూ కెన్ స్టాప్ యూ? కాకపోతే తెలివిగా, సందర్భోచితంగా, మనం సంస్కారవంతంగా, సముచితంగా మనం సువార్త చెప్పాలి. అంతే, భయపడక్కర్లేదు. మనం పిరికితనం గల ఆత్మను పొందలేదు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. యు స్టాండ్ కరేజియస్లీ ఇన్ ద సావరిన్ అథారిటీ ఆఫ్ క్రైస్ట్. నీ ధైర్యము ఆయన సర్వాధికారమే. మొన్న కాన్ఫరెన్స్ జరిగింది,
ప్రకాష్ అన్న వచ్చాడు, ఎవరైనా ఆపితే నీకు తెలుసా 2వ పాయింట్ ఏం చెప్పాడో, ఆయన సర్వాధికారి అని చెప్పాడు, లే అడ్డు తొలుగు అనడానికి కాదు నేను చెప్పేది, నీకు ధైర్యం రావడానికి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ థర్డ్లీ, ఆయన ఇంకొక మాట కూడా అన్నాడు చివరికి వచ్చిన తర్వాత, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. ఆయన యాక్చువల్గా వెళ్ళిపోతున్నాడు ఆ టైంలో. వెళ్ళిపోతున్న టైంలో చెప్పాడు ఈ మాట. వెళ్ళిపోతున్న టైంలో ఏం చెప్పాడు? మనం మామూలుగా వెళ్ళిపోయేటప్పుడు ఏం చెప్తాం? మళ్ళీ వస్తానని చెప్తాం. ఆయన ఏం చెప్తున్నాడు వెళ్ళిపోతున్నప్పుడు? శారీరకంగా వెళ్తున్నాను కానీ ఆధ్యాత్మికంగా మీతోటే ఉన్నాను. ఎప్పుడు దాకా ఉంటాను? యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో ఉంటాను. మిషన్స్ ఎప్పుడు పాసిబుల్ అవుద్దంటే, 3వ విషయం, ద కాన్షియస్నెస్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ క్రైస్ట్. థియాలజీలో కాన్షియస్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అంటాం అన్నమాట. దేవుడు అన్ని చోట్ల ఉంటాడు. చీకట్లో ఉంటాడు, వెలుగులో ఉంటాడు. ఆయన ఇటువైపు ప్రపంచానికి అటువైపు ప్రపంచానికి ఉంటాడు. ఆయన అన్ని కాలాల్లో అన్ని చోట్ల ఉంటాడు. కానీ ఆయన్ని అన్ని చోట్ల అనుభవించడం ఉన్నది చూసారా, దాన్ని కాన్షియస్నెస్ అంటాం. మిషన్స్ ఎప్పుడు పాసిబుల్ అవుతాయంటే, 3వ కారణం ఏంటంటే, వెన్ యూ హ్యావ్ దట్ కాన్షియస్నెస్ ఆఫ్ ద ఆల్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ఆఫ్ క్రైస్ట్. ఆయన సర్వదా యుగ సమాప్తి వరకు సదా ఆయన ఉంటాడు. ఆయన అన్ని చోట్ల ఉంటాడు, అన్ని కాలాల్లో నీతో ఉంటాడు అనేటువంటి ఆ ఎరుకలో నువ్వు బ్రతికినప్పుడు మిషన్స్ పాసిబుల్ అవుతుంది. యు మస్ట్ ఫీల్ హిజ్ ప్రెజెన్స్. ఉన్న తలకాయలో నమ్మడం కాదు. ఆయన సర్వవ్యాప్తి, సర్వాంతర్యామని మనం అనకూడదు. ఆయన సర్వవ్యాపి అనుకొని, లేకపోతే ఆయన ఆమ్ని ప్రెజెంట్ అని అనుకుంటే సరిపోదు. యూ హ్యావ్ టు ఫీల్ హిజ్ ప్రెజెన్స్. మనకి క్రైస్తవులకు ఉన్న ఒక సమస్య ఏంటంటే, గుళ్ళో బాగా ఫీల్ అవుతాం ఆయన్ని. అందులో మ్యూజిక్ కొట్టి ఆరాధిస్తే ఇంకా బాగా ఫీల్ అవుతాం. ఇక్కడ నుంచి వెళ్తా ఆ నల్ల ప్యాకెట్ తీసుకొని వెళ్ళిపోతాం చూడండి ఇంటికి, నల్ల పాలిథిన్ కవరు. అదే అండి, చికెన్ కొట్టు దగ్గర ఆగుతాం కదా, అక్కడికి వెళ్ళేటప్పుడు మర్చిపోతాం ఆయన నాతో ఉన్నాడని. అందుకని ఇక్కడ ప్రవర్తనకి బయట ప్రవర్తనకి తేడా వస్తుంది. నేను అన్య జనాంగం మధ్య జీవించేటప్పుడు, ఇఫ్ ఐ లివ్ ఇన్ ద కాన్షియస్ ప్రెజెన్స్ ఆఫ్ క్రైస్ట్, నా బ్రతుకు ఎలా ఉంటుంది? నేను ఆటోమేటిక్గా సాక్షి అయిపోతాను ఆయనకి. మీరు భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరు. ఎప్పుడు సాధ్యం ఇది? నేను కాలేజీలో పనిచేసినా, నేను పక్కింటి వాళ్ళతో మాట్లాడినా, నేను టీవీ చూసినా, నేను ప్రభువు నన్ను చూస్తున్నాడు, నన్ను ఆవహించి ఉన్నాడు, నా చుట్టూ ఆయన సన్నిధి ఉంది, ఆయన పరిశుద్ధ సన్నిధిలో నేను జీవిస్తున్నాను అన్న ఎరుకలో నేను జీవించినప్పుడు, ఐ బికమ్ ఎ డిఫరెంట్ విట్నెస్ టు క్రైస్ట్ ఇన్ ద వరల్డ్. ఆ సాక్ష్యం వేరు, ఆ సాక్ష్య ప్రభావం వేరు. అందుకే పౌలు అంటాడు, మీరు ఏది చేసినా నువ్వు ప్రభు నిమిత్తం చేయండి. ఎప్పుడు చేయగలను అలాగా? ఆ ఎరుక. బ్రదర్ లారెన్స్ అని ఒక మంచి పుస్తకం రాశారు. ఆయన ఒక క్యాథలిక్ మాంక్, ఆయన సన్యాసి. ప్రాక్టీసింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అనే పుస్తకం రాశాడు. ఆయన వంటగదిలో ప్లేట్లు కడిగేటప్పుడు కూడా వాళ్ళకి పురుషుల సన్యాసాశ్రమంలో స్త్రీలు ఉండరు, స్త్రీల సన్యాసాశ్రమంలో పురుషులు ఉండరు. పురుషుల పనులు పురుషులే చేసుకోవాలి, స్త్రీల పనులు స్త్రీలే చేసుకోవాలి. కాబట్టి తన పై వాళ్ళ కోసం ఆయన అంట్లు కూడా తోముతాడు, వంట చేస్తాడు, ఆమ్లెట్ వేస్తాడు. ఆయన ఏమంటాడంటే, నేను ఆమ్లెట్ వేసేటప్పుడు, అంట్లు తోమేటప్పుడు, ఆలయంలో అన్ని చోట్ల ఆయన సన్నిధిని అనుభవిస్తానంటాడు. ప్రాక్టీసింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సర్వసన్నిధిని సర్వదా అనుభవించడం, మిషన్స్ పాసిబుల్ అవుతుంది.
మీరు గమనించండి, మీరు సువార్త చెప్పేటప్పుడు మీరు అవతల టెరిటరీలోకి వెళ్తున్నారు, అవతల వాడి రాజ్యంలోకి వెళ్తున్నారు. మీరు పరలోక ప్రార్థనలు ఏమని చెప్తారు? నీ రాజ్యము వచ్చునుగాక. యేసుక్రీస్తు వారు అపవాదికి ఒక పేరు పెట్టాడు, ఏమన్నాడు? లోకాధికారి. ఇప్పుడు ఎవరి రాజ్యం వెళ్తుంది? ఇక్కడ వాడి రాజ్యం వెళ్తుంది. వాడి రాజ్యం మధ్యలో మీరు ఏ రాజ్యాన్ని స్థాపిస్తున్నారు? క్రీస్తు రాజ్యాన్ని స్థాపిస్తున్నారు. అంటే క్లాష్ ఉంటుందా? ఉండదా? యుద్ధం ఉంటుందా? ఉంటుంది. ఆధ్యాత్మిక యుద్ధం, మానసిక యుద్ధం ఉంటుంది, కొన్నిసార్లు శారీరక యుద్ధం కూడా ఉంటుంది, భౌతిక దాడులు కూడా జరుగుతాయి. ఊరుకోరు మరి, రెసిస్టెన్స్ ఉంటుంది, ఎదుర్కోలు ఉంటుంది. కానీ దేవుని రాజ్యమట బలాత్కారముగా పట్టబడుచున్నది అని రాయబడింది. దాని అర్థం ఏంటో తెలుసా? ఎంత ఎదుర్కోలు వస్తుందో అంత బలంతో నెట్టుకుంటూ వెళ్ళిపోతుంది దేవుని రాజ్యం. దేన్ని బట్టి? మీరు అవతల వాడి టెరిటరీలోకి వెళ్ళి సువార్త చెప్తున్నప్పుడు కూడా, అవతల వాడి టెరిటరీ అంటే దేవాలయం ముందు చెప్పారు వెళ్ళి, దాని కాదు నా ఉద్దేశం. సాతాను కబ్జా చేసినటువంటి జీవితాల దగ్గరికి వెళ్ళి మీరు వెళ్ళి సువార్త చెప్పేటప్పుడు, అవతలి పరిస్థితుల్లోకి మీరు వెళ్తున్నప్పుడు, ఈ లోకమంతా వాడి చేతుల్లో ఉంది కనుక అక్కడ కూడా మీతో ఎవరు ఉంటారు? ఆయన సన్నిధి ఉంటుంది. మీరు ఈ గ్రేట్ కమిషన్ మీరు చదివితే మీకు ఆశ్చర్యం వేసేది ఏమిటంటే, ఆయన ఆ అంతిమ ఆజ్ఞ ఇచ్చేటప్పుడు సర్వ సృష్టికి మీరు సువార్త ప్రకటించండి అని ఆయన చెప్పేటప్పుడు ముందేమో అధికారం గురించి మాట్లాడాడు, చివరిలో ఏమో సన్నిధి గురించి మాట్లాడాడు. ద గ్రేట్ కమిషన్ ఈజ్ శాండ్విచ్డ్ బిట్వీన్ ది అథారిటీ ఆఫ్ క్రైస్ట్ అండ్ ది ఎవర్ ప్రెజెన్స్ ఆఫ్ క్రైస్ట్. He is all powerful on one side and he is all present on the other side. ఆయన సర్వ అధికారి, సర్వ పరిపాలకుడు ఒకవైపు, సర్వ సన్నిధి మనతో ఉంచేవాడు మరొక వైపు. ఈ మధ్యలో మిషన్స్ జరుగుతాయి, ఈ మధ్యలో ప్రేషిత సేవ జరుగుతుంది. And the fourth point, చాలా ఇంపార్టెంట్ పాయింట్, కమిట్మెంట్ టు ద టీచింగ్ ఆఫ్ క్రైస్ట్. మీరు వెళ్ళి సువార్త సేవ చేసేటప్పుడు, లేకపోతే మిషన్స్ ప్రేషిత సేవ చేసేటప్పుడు, అది లోకల్గానైనా నాన్ లోకల్గానైనా, అది ఇంగ్లాండ్ అయినా లేకపోతే డిస్టెంట్ ల్యాండ్ అయినా, మీరు చేసేటప్పుడు ఏమంటున్నాడు ఆయన? ఇక్కడ చూడండి ఆయన ఏమంటున్నాడో, నేను ఏ సంగతుల్ని మీకు ఆజ్ఞాపించానో ఆ సంగతులని మీరు గైకొనవలెనని బోధించాలి. కమిట్మెంట్ టు ద టీచింగ్ ఆఫ్ క్రైస్ట్. సువార్తలో ఏముండాలండి? నా మాటలు ఉండకూడదు, ఆయన చెప్పిన మాటలే ఉండాలి. ఎవడైనా నా దగ్గరికి వస్తే సిలువను ఎత్తుకోవాలి అని చెప్పాడు కదా ఆయన. మనం దాచిపెట్టేసి ఎవరైనా యేసు ప్రభు దగ్గరికి వస్తే కన్నీళ్ళు తుడిచేస్తాడు అని చెప్పకూడదు. అది అబద్ధపు సువార్త అవుతుంది. కన్నీళ్ళు తుడుస్తాడు, ఓదారుస్తాడు, కష్టం తీయకుండానే ఓదారుస్తాడు. కష్టం తీయచ్చు, తీయకపోవచ్చు, దానికి గ్యారంటీ లేదు. ఒక సిస్టర్ నా దగ్గర ఒక 20 సంవత్సరాల క్రితం వాపోయింది. ఒక గ్రీటింగ్ షాప్కి వెళ్ళాను నేను. వెళ్తే అక్కడున్న ఆమె అడిగింది నన్ను, అన్న నేను దినకరన్ గారి మీటింగ్స్కి వెళ్ళానన్నా, అక్కడ దేవుడిని నమ్ముకున్నాను, నేను హిందువురాలని, వాళ్ళేమో కష్టాలన్నీ పోతాయని చెప్పారన్నా, కన్నీళ్ళు అన్నీ తీసేస్తాడని చెప్పారన్నా, నమ్ముకున్న దగ్గర నుంచి కష్టాలేనన్నా, నేనేం చేయాలన్నా? ఏం చేస్తావమ్మా? తప్పుడు మీటింగ్కి వెళ్ళావు, ఏం చేస్తావు? సువార్త అలా చెప్పకూడదు, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి.
పాజిటివ్గానే చెప్పాలి, నెగిటివ్గానే చెప్పాలి, దాచిపెట్టకూడదు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి ఆయన, ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితనో వాటన్నిటినీ, అంటే ఏంటి అర్థం? యూ షుడ్ నాట్ హైడ్ ఈవెన్ వన్ థింగ్. అయితే అవతల వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పాలి, మసిపూసి మారేడుగా చేయకూడదు. అందుకని కమిట్మెంట్ టు ద టీచింగ్ ఆఫ్ క్రైస్ట్లో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి బోధకుడు చేయవలసింది, సువార్థికుడు చేయవలసింది, కాపరి గారు చేయవలసింది, మిషనరీ చేయవలసింది. అది మొదటిది. రెండవది వింటున్నవాడు చేయవలసింది, శ్రోత చేయవలసింది, సువార్తకు స్పందించేవాడు చేయవలసింది. నేను సువార్త చెప్పేటప్పుడు నా సువార్త యేసుక్రీస్తు వారి ప్రబోధానికి అనుగుణంగా ఉండాలి. అది మన వైపు నుంచి మనం చేయాల్సిందే. నా సొంత సువార్త చెప్పకూడదు. మన మాటలు మనుషుల్ని మార్చలేవు, ప్రభువు మాటలే మనుషుల్ని మారుస్తాయి, బ్రతికిస్తాయి, క్యారెక్టర్ని మారుస్తాయి. కాబట్టి సువార్త చెప్పే ప్రబోధకుడు ఆయన ప్రబోధానికి అనుగుణంగానే చెప్పాలి. ఇది వన్ సైడ్. ఆన్ ది అదర్ సైడ్ అక్కడ ఆ మాట చూడండి, గై కొనవలెనని. గై కొనడం అంటే ఏంటి సార్ పాస్టర్ గారు? పాటించడం. ఇప్పుడు మీకు మారు మనసు అంటే ఏమర్థమైంది? యేసుక్రీస్తు ప్రబోధానికి విధేయత చూపించడమా? విధేయత లేని విశ్వాసం అవదు. విధేయత చూపించాలి. ఈరోజు మారు మనసులు ఎలా జరుగుతున్నాయి? చెయ్యొత్తండి బస్సు ఆపండిలాగా, చెయ్యొత్తండి చేరిపోండి. చెయ్యొత్తని ప్రతి ఒక్కడు నిలబడ్డావు. నువ్వు విధేయత చూపిస్తేనే అది విశ్వాసం. నువ్వు కొంతకాలము చర్చిలోనూ మనుషుల మధ్య విశ్వాసిగా చలామణి కావచ్చు, కానీ ఆయన ఆంతర్యములను ఎరిగినవాడు, హృదయం ఎరిగినవాడు, ఆయన నిన్ను అంగీకరించడు. యోహాను 2:23-24 అదే చెప్తోంది. నువ్వు సబ్మిట్ చేసుకోవాలి. యేసుక్రీస్తు వారి మాటకు లోబడ్డమే యేసుక్రీస్తు వారికి లోబడ్డం. యేసుక్రీస్తు వారి ప్రబోధాన్ని ఈ పుస్తకంలో పొందుపరిచారు. ఆ ఫుల్ టీచింగ్ నువ్వు వాళ్ళకి ఇవ్వాలి. చాలా ఇంపార్టెంట్ ఇది. అసలు నువ్వు చెప్పడమే సరిగా చెప్పకపోతే దేనికి లోబడతారు వాళ్ళు? ఈరోజు మీరు వెళ్ళి చూడండి, ఈ పెద్ద పెద్ద బడా చర్చిలకు వెళ్ళి అక్కడ సువార్త ఉండదు. అక్కడ సమస్యలు పోతాయి, అప్పులు తీరుతాయి, పిల్లలు పుడతారు, క్యాన్సర్ పోతుంది, అనారోగ్యం పోతుంది. ఇవే. నువ్వు మారు మనసు పొందాలి, నీ పాపాలు ఒప్పుకోవాలి, ఆయన రక్తంలో కడుక్కోవాలి, నువ్వు మళ్ళీ లోకం తట్టు తిరగకూడదు. ఈ బడా చర్చిల్లో ఎక్కడ ఉండదు. అలా చెప్తే మళ్ళీ వాళ్ళ చర్చ ఏమైపోతుంది? ఖాళీ అయిపోతుంది. వాళ్ళకి ఏం కావాలి? చర్చి నిండాలి. సో కనుక కమిట్మెంట్ టు ద టీచింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఫ్రమ్ బోత్ సైడ్స్, ఫ్రమ్ ద స్పీకర్ సైడ్ అండ్ ఫ్రమ్ ద లిజనర్స్ సైడ్. వీళ్ళు ఆయన మాటలకు కట్టుబడి సువార్త చెప్పాలి, వారు ఆయన మాటలకు విధేయత చూపించాలి. అప్పుడే అది రైట్ కన్వర్షన్ అవుతుంది. అది ఏ తాయిలాలు ఇవ్వడం వల్ల, ఏ బియ్యపు మూటో, లేకపోతే నీకు ఒక 2 వీలర్ కొని పెడతానంటేనో, లేకపోతే నీకు ఉచితంగా సీట్ ఇస్తానంటేనో, లేకపోతే నిన్ను అమెరికా తీసుకెళ్తానంటేనో విధేయత చూపించలేరు. విధేయత చూపించడం చాలా కష్టం. అండ్ లాస్ట్లీ, కమిషన్ ఆఫ్ మేకింగ్ డిసైపుల్స్ ఆఫ్ క్రైస్ట్. మిషనరీ వర్క్లో అంతిమమైన విషయం ఏమిటంటే శిష్యుల్ని తయారు చేయడం. ఏమండి? ఏంటి అంతిమమైన విషయం?
శిష్యులను తయారు చేయడం. సమస్త జనులను ఏం చేయాలి? శిష్యులుగా చేయాలి. మీకు ఏ శిష్యులు అని అర్థమైంది? మీకు ఏ శిష్యులు అని అర్థమైంది? ఎవరికి శిష్యులు తయారు చేయాలి? కానీ ఈరోజు సంఘాల్లో ఎవరికి శిష్యులు ఉన్నారు? యూట్యూబ్లో ఎవరికి ఉన్నారు శిష్యులు? ఖండిస్తున్నారా పాస్టర్ గారు? ఆనందిస్తున్నారు. ఇంకా రండి, ఇంకా కండి, శిష్యులు కండి, ఇంకా లైకులు, ఇంకా సబ్స్క్రిప్షన్స్. ఇది మిషనరీ వర్క్ కాదు. మిషనరీ వర్క్లో మిషనరీ కనపడ్డు, క్రీస్తు కనపడతాడు. నా శిష్యులుగా అవ్వడం అంటే ఏమిటి? హూ ఈజ్ ఎ శిష్య? శిష్య అంటే విద్యార్థి, నేర్చుకునేవాడు. ఎవరికి శిష్య? క్రీస్తుకు శిష్య. మామూలుగా గురు శిష్య పరంపరలో జనరల్గా ఏం జరుగుతుంది? గురువుగారి దగ్గర ఒక 100 మంది శిష్యులు ఉన్నారనుకోండి, గురువుగారు పోయారనుకోండి, అప్పుడు నెక్స్ట్ ఎవరు గురువుగారు అవుతారు? శిష్యుల్లో పెద్ద ఆయన అవుతాడు. ఆయన పోయాడు అనుకోండి, అప్పుడు నెక్స్ట్ ఎవరు అవుతారు? గురువుగారు. మళ్ళీ శిష్యుల్లో పెద్ద ఆయన అవుతాడు. అంతే కదా? కానీ యేసుక్రీస్తు దగ్గర ఉన్న గురు శిష్య పరంపర ఎలా ఉంటుంది? ఎప్పుడు ఆయనే గురువు. మీరు గురువులని పిలువబడకండి, నేను ఒక్కడినే గురువును. పాస్టర్లు గురువులు ఇప్పుడు బాగానే ఉంటారు, మీరు కుర్రోళ్ళు కాబట్టి ఇప్పుడు అప్పుడే తలకెక్కదు మీకు. ఇప్పుడు మీకు ఒక 40 ఏళ్ళు వచ్చేటప్పటికి, 45 ఏళ్ళు వచ్చేటప్పటికి తలకెక్కేస్తుంది. తలకెక్కేసి ఏమ్మా వాళ్ళకి పేరు లేదా? వాళ్ళకి పేరు లేదా? కొంతమంది పాస్టర్లు అయితే ఏంట్రా, మాకు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఒక ఆయన వచ్చాడు గుంటూరుకి. మా గుంటూరు జిల్లాలో, విజయవాడలో, కృష్ణా జిల్లాలో అంతా కూడా దందాలు చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. ఆ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చాలా కరుడు కట్టినోడు, నక్సలైట్లకే లొంగనోడు. ఆయన పేరు మీనా. ఒక తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక మినిస్టరు, ఒకప్పుడు ఆయన హోమ్ మినిస్టర్గా కూడా చేశాడు. ఆయన ఎస్పీలను కూడా ఏమ్మా అంటాడు అనమాట. దిగిపోయిన తర్వాత కూడా ఆయనకి తగలగా ఈ ఎస్పీయే తగిలాడు. ఆయన ఒకరోజు ఏమ్మా అన్నాడు ఇన్ని, అంతే ఆయన వాయించుకున్నాడు. నాకు పేరుంది, నువ్వు ఇంకోసారి ఏమా అన్నావు అనుకోండి, నేను ఎరా అంటాను, అప్పుడు చాలా ప్రాబ్లం అయిపోతుంది సార్. సో పెత్తనం చేయడానికి కాదు ఈ గురువుగా ఉండడం. ఒక్కడే గురువు, క్రీస్తు. మన పని ఏంటంటే మిషనరీ వర్క్లో ఆ గురువుకి శిష్యుల్ని తయారు చేయడం, ఆ గురువుని పరిచయం చేయడం. ఆ గురువుని నేను ఎంత పరిచయం చేస్తే, నా మాట ద్వారా, నా చేత ద్వారా నేను ఎంత పరిచయం చేస్తే అంతగా అతడు ఆయనలాగా మారుతాడు. శిష్యుడంటే గురువు పాదాల దగ్గర నేర్చుకునేవాడు. ఉపనిషత్తు అనే మాట అలాగే పుట్టింది. గురుముఖంగా గురువు పాదాల దగ్గర నేర్చుకున్న దాన్నే ఉపనిషత్తు అన్నారు. గురువు దగ్గర నేర్చుకోవడం. గురు శిష్య పరంపరలో, గురు శిష్య ఆ సంబంధంలో పాఠం ఎలా ఉంటుందంటే, గురువు చెప్పింది మాత్రమే నేర్చుకోడు, గురువు చేసింది కూడా చూసి నేర్చుకుంటాడు. ఆయన్ని పరిచయం చేయడం. ఎప్పుడైతే ఆయన్ని పరిచయం చేస్తామో శిష్యుడు గురువులా తయారవుతాడు. ఎందుకని యేసుక్రీస్తు వారి శిష్యులకి క్రైస్తవులు అని పేరు పెట్టారు అంతియోకయలో? క్రీస్తును పోలినవారు, క్రీస్తును పాటించేవారు, వాళ్ళు శిష్యులు. సో మిషనరీ వర్క్లో మీ అంతిమమైన గోల్ ఏంటి? వాళ్ళు క్రీస్తును పోలి నడుచుకునేలా చేయడం, వాళ్ళు క్రీస్తును పాటించేలా చేయడం,
వాళ్ళకి క్రీస్తును పరిచయం చేయడం అన్నిటికంటే ముందు. కొన్నిసార్లు మాట ద్వారా మాత్రమే పరిచయం చేయలేం. మనలో ఆయన కనపడినప్పుడు మన మాటకి విలువ ఉంటుంది. అయ్యా యేసుప్రభు చాలా గొప్పవాడు అని నువ్వు చెప్పి నువ్వు నీ జీవితంలో ఆ గొప్పతనం కనపడలేదనుకోండి, యేసుక్రీస్తు వారి గొప్పతనం, యేసుక్రీస్తు వారు చాలా వినమ్రుడని చెప్పి నీలో గర్వం తొణికిసలాడింది అనుకోండి, వాళ్ళు నమ్మలేరు. ఇవాంజలిజము డిసైపుల్షిప్తో ఎండ్ అవుతుంది. సువార్త సేవ డిసైపుల్షిప్తో ఎండ్ అవుతుంది. సువార్త సేవ అంటే బహిరంగ సభ పెట్టి యేసుప్రభు గురించి 4 మాటలు చెప్పి అయిపోయింది, చాలామందికి చెప్పేశాను. వీధిలోకి వెళ్ళి ఓ బోరు పట్టుకొని పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చాను అని చెప్పేసి మీరంతా పాపులు, ఆయన మీకోసం చచ్చిపోయాడు, వింటే వినండి లేదా సావండి అని చెప్పుకుంటూ వెళ్ళిపోవడం కాదు. నువ్వు చెప్పినటువంటి దానికి రెస్పాన్స్ ఏంటి, రియాక్షన్ ఏంటి? అందుకే ఇవాంజలిజంకి ఫాలో అప్ ఉంటుంది. ఆ ఫాలో అప్ ఎక్కడ ఎండ్ అవుతుంది అంటే శిష్యరికం దగ్గర ఎండ్ అవుతుంది. నువ్వు రేపొద్దున లేకపోయినా అతను క్రీస్తును వెంబడించేవాడిగా మారిపోతాడు. క్రీస్తుకి కొంతమంది శిష్యులు వచ్చి వేరే శిష్యుల్ని పరిచయం చేశారు, మీకు గుర్తుందా మీకు? ఆ తర్వాత వీళ్ళు లేకపోయిన వాళ్ళు, సమరయ స్త్రీ కథ గుర్తుందా మీకు? ఆమె వెళ్ళి ఊరంతటిని తీసుకొచ్చి ఎప్పుడైతే యేసుక్రీస్తుని డైరెక్ట్గా వాళ్ళు కాంటాక్ట్లోకి వచ్చారో వాళ్ళు ఏమన్నారు? నిన్ను బట్టి కాదు ఈయన్ని బట్టి అన్నారు. మీ పని అదే. ఇంకా ఆవిడ్ని మర్చిపోయారు, ఈయన్ని పట్టుకున్నారు. వాళ్ళ ఊర్లో ఉండిపోయాడు, అక్కడ బస చేశాడు, వాళ్ళ కంచంలో తిన్నాడు, వాళ్ళ మంచంలో పడుకున్నాడు. క్రీస్తును అతి దగ్గరగా పరిచయం చేయడమే శిష్యుల్నిగా తయారు చేయడం. ఇది డిజిటల్ మీడియా ద్వారా రాదు. చేయగలరా? శిష్యుల్ని తయారు చేయగలరా? చేయలేరు. ఇది యూట్యూబ్ ద్వారా కుదరదు. ఇది చర్చిలో ఒక 10,000 మంది కూర్చుంటే అయ్యగారికి వాళ్ళకి మధ్యలో చాలా గ్యాప్ పెట్టి ఇక్కడంతా సెక్యూరిటీ అంతా పెట్టుకొని అయ్యగారు అప్పుడు తలుక్కున మెరిసి ఆయన గబుక్కున మాట్లాడేసి చటుక్కున మాయమైపోయాడు అనుకోండి, శిష్యరేఖం అవ్వదు. వ్యక్తిగత స్థాయిలో అవుతుంది ఇప్పుడు శిష్యరేఖం. అందుకని కాపరికి గొర్రెకి పరిచయం ఉండాలి. అందుకే డిజిటల్ సంఘం శిష్యుల్ని తయారు చేయలేదు. కొంతమేరకు సువార్త తీసుకెళ్ళగలవు టీవీ ద్వారా, కొంతమేరకు క్రీస్తును పరిచయం చేయగలవు టీవీ ద్వారా, యూట్యూబ్ ద్వారా, డిజిటల్ మీడియా ద్వారా, కానీ శిష్యుల్ని మాత్రం తయారు చేయలేవు. ఇట్ షుడ్ హ్యాపెన్ ఓన్లీ అట్ పర్సనల్ లెవెల్, పర్సన్ టు పర్సన్, వ్యక్తి నుంచి వ్యక్తి మధ్యలో జరుగుతుంది. అప్పుడే మిషన్స్ పాసిబుల్. మిషనరీస్ అక్కడ నుంచి వచ్చారు కదా ఇక్కడికి, వ్యక్తిగత స్థాయిలో పనిచేశారా వాళ్ళు? చేయలేదా? చేశారా? చేయలేదా? మీకు చెప్తాను, ఒక చిన్న వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చెప్తాను మీకు, కొంచెం గమ్మత్తుగా ఉంటుంది కానీ చెప్తాను మీకు. పాపం వాళ్ళకి తెలుగు రాదు, వాళ్ళు తెలుగు నేర్చుకున్నారు, వాళ్ళు తెలుగుని ఇంగ్లీష్ లాగా మాట్లాడతారు. వాళ్ళు ప్రతిరోజు మనం ఇండియన్ లీడర్స్కి బోధించేవాళ్ళు, ఇండియన్ పాస్టర్స్కి బోధించేవాళ్ళు. వీళ్ళు వాళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలి? నేర్చుకుంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలి. వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలి? తెలుగు వాళ్ళ దగ్గర నుంచి తెలుగు నేర్చుకోవాలి. కానీ మన వాళ్ళు ఏం చేశారు తెలుసా? వాళ్ళ దగ్గర తెలుగు నేర్చుకున్నారు. నేర్చుకునేటప్పటికి పాడుకుందాం, పరిశుద్ధమైన ప్రభువా అనడం మొదలుపెట్టారు. మిషన్స్లో చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే భాష నిన్ను ప్రజలకు దగ్గర చేస్తుంది లేదా దూరం చేస్తుంది. అపోస్తల కార్యాలు 22వ అధ్యాయంలో దుమ్మిగా ఆయన మీద పడ్డారు పౌలుని చంపేయాలని.
ఆయనకి సంకెళ్ళు వేశారు, ప్రొటెక్షన్ ఇచ్చారు. ఎందుకంటే ఆయన రోమా పౌరుడు. విపరీతంగా ఆయనకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. పెద్ద జనసందోహం. ఆయన నోరు తెరిచి మాట్లాడడం మొదలెట్టాడు. ఆయన మాట్లాడుతూ హెబ్రీ భాషలో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఒక్కసారిగా జనం అంతా సైలెంట్ అయిపోయారు. సిలువ మీద అంత బాధలో యేసుక్రీస్తు వారు ఏలీ ఏలీ లమా సబక్తాని అన్నారు. ఏ భాషలో? అరమాయి భాషలో. ఎందుకన్నారు అరమాయి భాషలో అంత బాధలో కూడా? ఎందుకంటే అందరూ అరమాయి మాట్లాడతారు. అది సామాన్య ప్రజానీకం భాష. మిషన్స్లో చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే ఐడెంటిఫై అవ్వాలి, వాళ్ళతో మీరు మమేకం కావాలి. యేసుక్రీస్తు వారు మిషనరీ అని మనం చూసాం కదా. ఆయన ఈ లోకానికి వచ్చి మన మధ్య నివసించాడు. ఆయన సిలువలో చనిపోయినప్పుడు కూడా, ఆ సిలువ వేయబడినప్పుడు ఎవరి మధ్య ఎంచబడ్డాడు ఆయన? ఆయన పాపుల స్నేహితుడు అనిపించుకున్నాడు. ఏంటి ఇదంతా? ఐడెంటిఫికేషన్. మిషన్స్లో మిషన్కి గుండిక ఇది. అది భాష కావచ్చు, మరొకటి కావచ్చు. ఎప్పుడైతే ఈ క్రీస్తు లాంటి ఇన్కార్నేషనల్ మినిస్ట్రీలో మీలో చూస్తారో మేకింగ్ డిసైపుల్స్ సాధ్యమవుతుంది. మేకింగ్ డిసైపుల్స్ ఎప్పుడైతే సాధ్యమవుతుందో ఆటోమేటిక్గా మిషన్స్ పాసిబుల్ అయిపోయినట్టే. ఎందుకంటే ప్రేషిత సేవ అంతిమ లక్ష్యం ఏంటంటే శిష్యుల్ని తయారు చేయడం. ఆ మాటలు విన్నందుకు ధన్యవాదాలు. గాడ్ బ్లెస్ యూ.